అంటే సహజంగా ఏ బై ఎలక్షన్ అయినా కూడా రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్యగానే ఉంటుంది. మొత్తం ఆ పార్టీకి ఉన్న యంత్రాంగం అంతా ఆ బై ఎలక్షన్పై కేంద్రీకృతం అవుతుంది. మరి బై ఎలక్షన్ అనే అంశం ఏదైతుందో అది ఎవరికైనా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే మాత్రం బై ఎలక్షన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా మనకు విషయం అవుతా ఉంది. దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉన్నాడు. అంటే నవీన్ యాదవ్ ఇక్కడ గర్కి గల్లీ గల్లీకి పరిచయం ఉన్న వ్యక్తి. అట్లాగే ఇక్కడ చదువుకున్న ఆయన క్లాస్ పర్స్ కానీ నన్ను గుర్తుపట్టే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. దాంతోపాటుగా ఈ సామాజిక వర్గంలో మైనార్టీ సామాజిక వర్గం అజారుద్దీన్ గారికి మినిస్టర్ కి సంబంధించిన అంశం ఇచ్చిన తర్వాత మైనార్టీల్లో కొంత అజారుద్దీన్ పట్ల అనుకూలత ఉంది. ఎందుకంటే గతంలో అతను కొద్ది ఓటుతో ఓడిపోయిన వ్యక్తి, క్రికెట్ లెజెండ్ కాబట్టి మైనార్టీలో అతనికి ఆధారం ఉంది. దాంతోపాటుగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఓటింగ్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఈ మధ్య కాలంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ ప్రజా పరిపాలన నేపథ్యంలో సామాజిక న్యాయం కోసం సామాజిక సర్వే నిర్వహించారో ఆ సామాజిక సర్వే ఏదైతుందో అది బీసీలకు సంబంధించిన కులగణన జనగణనగా బయటకు వచ్చింది కాబట్టి అనుకూలత ఉన్నది. అట్లాగే యూత్ ఎక్కువగా రాహుల్ గాంధీ గారి పట్ల బాగా అట్రాక్ట్గా ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీ గారు బీహార్లో సడన్గా చెరువులో దొరికి అక్కడ మత్స్యకారులకు సంబంధించిన చేపలు పట్టే అంశంలో వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవైతున్నాయో రాహుల్ గాంధీ పట్ల వారి పట్ల క్రేజీ సమాజంలో ఉందన్న విషయం దర్పణం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ కూడా శక్తిగా చేస్తున్నారు, కానీ బీఆర్ఎస్ ఎందుకు ఇక్కడ చిల్లర రూపాయిగా మారిపోయింది. ఇక్కడ అభివృద్ధి పనులు ఏవైతున్నాయి వాటి కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెసే మిగిలిపోయింది. కాబట్టి అధికారంలో పార్టీకి ఓటు వేస్తే మా ఓటుకు విలువ వస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కాబట్టి బహుశా కాంగ్రెస్ పార్టీ మంచి మేరతో గెలవడానికి అవకాశం ఉన్నాయని మేము భావిస్తున్నాం. సిట్టింగ్ స్థానం అని చెప్పేసి వాళ్ళు కూడా మాజీ మంత్రులంతా కూడా గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా మేమే గెలిచామని చెప్పి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఉంది అసలు ప్రజల్లో రెస్పాన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారన్నా? ఇప్పుడు మీరు ఒక్కసారి మనం ఇద్దరం కలిసి గల్లీలోకి పోయి చూద్దాం. మనం ప్రజలు ఎటువైపు రెస్పాన్స్లో కనబడతా ఉంటే సహజంగా నేనేమన్నాను, బై ఎలక్షన్లో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తన గెలుపును ఖాయం చేసుకుంటుంటుంది కాదండి. అదే సందర్భంలో అవకాశాలు ఎవరికి ఉన్నాయనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. అడ్వాంటేజ్ కానీ రూలింగ్ పార్టీలో ఉండడం కానీ సామాజిక గణనకు అనుగుణమైన సమీకరణలు సామాజిక సమీకరణలు ఇక్కడ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక సమీకరణల ఆధారంగా ఒక సామ్యవాద సిద్ధాంతాన్ని అట్లాగే ఒక సామాజిక న్యాయాన్ని పైలకు అందజేయాలనుకుంటుందో ఆ సామాజిక సమీకరణలకు అనుగుణమైన జనాభా ఇక్కడ ఉంది. కాబట్టి సహజంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే విషయం కనబడుతుంది. అందుకోసమే నవీన్ యాదవ్ గారు ర్యాలీ అట్లాగే దాని తర్వాత ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలు అవుతున్నాయి. అవన్నీ కూడా చాలా క్లియర్గా ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఇండికేషన్స్ కనబడతా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఏదైతే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అయినప్పటికీ ఈరోజు ఇంట్లో హస్బెండ్ లేకుండా ఉన్నందుకు సానుభూతి ఓట్లైనా కూడా పడేటువంటి ఛాన్సెస్ లేవంటారా? సానుభూతి ఒక విషయం అండి, అభివృద్ధికి సానుభూతికి మధ్య మనం బేసికల్గా కంపారిజన్ అంటే తులనాత్మకంగా పరిశీలన చేస్తే అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు చూపుతూ ఉంటారు. సానుభూతి అనేది బేసికల్గా ఎట్లా ఉంటుందంటే ఏదన్నా ప్రయోజనాల కోసమో ప్రజల యొక్క హక్కుల కోసమో పోరాడి సరిపోతే దానివల్ల వచ్చే సానుభూతి వేరు, ప్రజలు ఓన్ చేసుకుంటారు. సహజ మరణాలు కానీ జనరల్గా సరే వారికి సంబంధించిన ఏమన్నా అంశాల వల్ల సహజంగా జరిగే మరణం సానుభూతి వ్యక్తం చేస్తాం అనేది రైట్ కాదు. కాబట్టి సానుభూతి అనేది బేసికల్గా వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకే ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిడేట్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆమెకు అందరిని గుర్తుపట్టే అవకాశం లేదు, ఆమెకు నియోజకవర్గం మీద ఆమెకు పట్టు లేదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలనే గుర్తించే పరిస్థితి లేదని పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. నవీన్ యాదవ్ అట్లా కాదు కదా. నవీన్ యాదవ్ను ప్రతి ఇల్లు గుర్తుపడుతుంది, ప్రతి కుటుంబం తన తమ్ముడు అనుకుంటుంది, తన కొడుకు అనుకుంటుంది, తన అన్న అనుకుంటుంది, అలాగే మా ఇంటి పక్క పిల్లవాడు అనుకుంటుంది, అట్లాగే మా సేవకుడు అనుకుంటున్నది. అది నవీన్ యాదవ్ కూడా అడ్వాంటేజ్. కానీ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూస్తే 100% క్యాండిడేట్ అడ్వాంటేజ్ ఎవరికి ఉందంటే కాంగ్రెస్ పార్టీకి ఉంది. 100% క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ జనరల్ ఎలక్షన్ లో గుర్తించలేకపోయింది. ఈ రోజు బై ఎలక్షన్ వచ్చేసరికి ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే సామాజిక పరిస్థితులు రకరకాల కోణాల్లో ఉంటాయి. ఇక్కడ ఒరిజినల్ గా గతంలో మేము ఇచ్చిన అభ్యర్థి కూడా లెజెండ్, ప్రపంచం మొత్తం గుర్తుపట్టే ఒక క్రికెట్ స్టార్, భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్. కాబట్టి అజారుద్దీన్కి సంబంధించిన అంశంలో అప్పుడున్న పార్టీ రైట్ నిర్ణయం తీసుకుని అజారుద్దీన్ టికెట్ ఇచ్చింది. అప్పుడు నవీన్ యాదవ్ కీలకమైన బాధ్యత ఇచ్చింది, అజారుద్దీన్ గెలుపు బాధ్యత ఆయన మీద పెట్టింది. కానీ బీఆర్ఎస్ విష ప్రచారం వల్ల అతి స్వల్ప తేడాతోటి అజారుద్దీన్ ఓడిపోయినారు. అది కూడా మేము లేట్గా టికెట్ ఇవ్వడం వల్ల అజారుద్దీన్ క్యాండిడేచర్ పూర్తిగా జనం సామాన్యులకు పోకపోవడం వల్ల అది ఒక డిసడ్వాంటేజ్గా మారిపోయింది. అజారుద్దీన్ గెలిచేదాం. కానీ అప్పుడు అజారుద్దీన్ సంబంధించిన క్యాండిడేచర్లో కీలకమైన రోల్ ప్లే చేసింది నవీన్ యాదవే కదా. నవీన్ యాదవ్ గారే ప్లే చేశారు కదా. కాబట్టి అజారుద్దీన్ మినిస్టర్గా పెట్టాము మేము. అజారుద్దీన్ గారికి ప్రాతినిధ్యం జూబ్లీస్ వచ్చింది, నవీన్ యాదవ్ గారి ప్రాతినిధ్యం కూడా జూబ్లీస్ వచ్చింది. కాబట్టి మేమైతే హైదరాబాద్కి అంటే మాకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటాడు, మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటాడు. సహజంగా అభివృద్ధి వైపు జూబ్లీస్ దూసుకుపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విగ్గులైన జూబ్లీస్ ప్రజలు, రాజకీయ చైతన్య జూబ్లీస్ ప్రజలు తప్పనిసరిగా నవీన్ యాదవ్ క్యాండిడేచర్ని వాళ్ళు బాకీ కార్డులు అని చెప్పేసి ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని చెప్పేసి బాకీ కార్డులతో ప్రచారాన్ని దూసుకెళ్తా ఉన్నారు. దీని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే ప్రజలు గమనిస్తున్నారా? ఎటువైపు వాళ్ళు ఏదంటే ఏం చెప్తారన్నా? ఇప్పుడు ఒక విషయం,
వాళ్ళు బాకీ కార్డు కాదు, మేము వాళ్ళ మీద ఇవ్వాలంటే బాకీ బుక్ ఇస్తాం. మేము వాళ్ళు కార్డు ఇస్తాం, బుక్కే ఇస్తాం. ఇప్పుడు దళిత సీఎం హామీ ఏమైపోయింది, దళితులకు 3 ఎకరాల భూమి ఎడిపోయింది. అట్లాగే మొత్తం పిఆర్సీ పేరు విజన్ కమిటీ ఇచ్చిన ఉద్యోగాల నియామకాల సంబంధించిన విషయాలు ఎడిపోయినాయి. తెలంగాణ ఆత్మగౌరవం ఎడిపోయింది. అట్లాగే ఢిల్లీలలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లులను గెలిపించుకోవడంలో, తెలంగాణ ప్రజల ప్రయోజనాల బిల్లు గెలిపించుకోవడంలో బీజేపీతో ఇట్లా అమ్ముడు పోయారు. మరి అవన్నీ నేను కాళేశ్వరాన్ని కుప్పేశ్వరంగా ఎవరు మార్చేశారు, కూలేశ్వరంగా ఎవరు మార్చేశారు? ఎక్కడో తుమ్మిడిహట్టి దగ్గరనో లేదా మనకు ప్రధానంగా ప్రాణహిత అట్లాగే ఇంద్రావతి కలిసిన తర్వాత ఎక్కడైతే ప్రాజెక్ట్ కంట్రోల్ దాని స్థలాల మార్పుకు ఎవరు దోహదపడ్డారు, ఇవన్నీ మేము తీస్తే మాకు వాళ్ళ కార్డులో మమ్మల్ని ఆరోపిస్తున్నారు. మేము వచ్చింది 2 ఏళ్ళే, వాళ్ళు వెళ్ళింది 10 ఏళ్ళు. కాబట్టి వాళ్ళ కార్డు తీయచ్చు కానీ మేము పుస్తకం రాస్తాం. కాబట్టి వాళ్ళకి బాకీ కార్డు అయితే మేము రాసేది బాకీ బుక్. కాబట్టి వాళ్ళు ఊరికే పాప వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఆకాశం లేరు, నేల మీద లేరు, త్రిశంకు సర్గాల్లో వాళ్ళు కొట్టుబిట్టు అవుతున్నారు. బీఆర్ఎస్ మేము ఇంత సీరియస్ తీసుకోవట్లేదు. పోటీ మాత్రం ఉంది, మేము కదనట్లేదు. కానీ అల్టిమేట్ గా మీరు చూడాలి. మీరు ఇప్పుడు మీరు దాదాపు సర్వే చేసుకుంటే వస్తున్నారు కదా, మీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన కార్యకర్తలు మీకు కనిపించారా? కేంద్ర మంత్రులు ఉన్నా కూడా ఇక్కడ అది లేదు. నేనే అదంటాను. ఇప్పుడు ఎంపీ స్థానం కూడా వాళ్ళదే కదా సికింద్రాబాద్. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వస్తున్నారు బీజేపీకి సంబంధించి హంగామా ఎక్కడ కనపడదా అంటే చాలా క్లియర్ గా అర్థమవుతుందంటే చాలా 2 అంశాలు సార్. అంటే ఇప్పుడు మీకు బీజేపీ బీఆర్ఎస్ వేరువేరే కనిపిస్తూ ఉంటుంది, మాకు ఒకే నాన్న అనుకున్న బొమ్మ బొరుసులా కనిపిస్తూ ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ కానీ ఇదే బీఆర్ఎస్ సంబంధించిన కండువా మారుతుంది, వాళ్ళ జేబుకున్న లేబుల్ మారుతుంది, అది బీజేపీగా మారిపోతుంది ఎంపీ ఎలక్షన్స్ లో. మనకి లోకల్ అంటే మనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చారు, శాసనసభ ఎలక్షన్స్ అది బీఆర్ఎస్కి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న డ్రామా అదే కదా, రక్తి కడుతుంది. అందుకోసం బీజేపీ కన్నా కనిపించట్లేదు అంటే బీఆర్ఎస్ రూపంలో ఉన్నది, ఎంపీ ఎలక్షన్లో అది మన బీజేపీ రూపంలో మారిపోతుంది. కాబట్టి ప్రజలకు చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడు పోటీ అనేది ఒకవైపు కాంగ్రెస్ ఉంది, మరొకవైపు బీఆర్ఎస్ బీజేపీ ఉంది, వాళ్ళ మధ్య పోటీ జరుగుతుంది. ఆ పోటీలో మేము మాకున్న అడ్వాంటేజ్ చెప్పాం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తోటి గెలుస్తాడు. అన్న వాస్తవానికి మన బీసీ బంద్ చేపట్టేటప్పుడు 3 పార్టీలు మద్దతు ఇచ్చినట్టుగా ఉంది. అసలు బీసీ బిల్లుని ఆపింది ఎవరు? అసలు రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను సార్ సూటిగా. నోరుతో నవ్వుతూ నొసలతో వెక్కిరించడం అనేది చాలా దారుణమైన అంశం. ఇప్పుడు బీసీకి సంబంధించిన బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం అనేది మా సామాజిక న్యాయవాదంలో ఒక భాగం. దాన్ని మల్లికార్జున ఖార్గే గారు సెలవిచ్చారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయమే అది. మేమేమంటున్నాం అంటే బీసీకి సంబంధించిన బిల్లు పూర్తిగా చట్టబద్ధం తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ జరగాలి? పార్లమెంట్లో జరగాలి. గోల్ కొట్టే అవకాశం ఎవరికి? బీజేపీకి ఉంది, అధికారంలో ఉన్నారు కాబట్టి. గోల్ కొట్టే బీజేపీ బాల్ తీసుకొని దగ్గర పెట్టుకునేది, బాల్ తీసుకొని దాచిపెట్టింది, బాల్ తీసుకొని దాచిపెట్టి ఇంకా గోల్ కొడతలేదు మమ్మల్ని ఆరోపిస్తా ఉన్నారు. అందుకోసం నేను ఏమంటాను, ఇక్కడ నోరుతో నవ్వుతూ నొసలతో వెక్కిరించినట్టుగా ఉన్నది వాళ్ళ కథ. మేమేమో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఇంకో విషయం కూడా గుర్తుపెడుతున్నాను. అదేంటంటే తమిళనాడులో జయలలిత గారి ఆధ్వర్యంలో బీసీ బిల్లుకి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అప్పుడు సెంట్రల్లో పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది. మేము సెంట్రల్లో పవర్లో ఉన్నాం కాబట్టి బీసీల పట్ల బాధ్యత మాకుంది కాబట్టి మేము ఏం చేశాము అంటే ఖచ్చితంగా మేము దాన్ని స్వీకారం తీసుకున్నాం, దాన్ని సక్సెస్ చేశాం. అట్లాగే తమిళనాడుకు మేము బీసీ బిల్లును ఆమోదించి శాశ్వతమైన పరిష్కారం ఇచ్చాం. మరి ఇప్పుడు అట్లాగే తమిళనాడులో అప్పుడు జయలలిత గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాదు, మేము గౌరవించాం. మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విషయాన్ని తమిళనాడు తరహాలో కేంద్రం పంపింది. మరి కేంద్రంలో ఉన్న పార్టీ ఏంటి? బీజేపీ రెస్పాండ్ కావాలి కదా, ఎందుకు రెస్పాండ్ కాలేదు? దాల్మే కూర్చోాలా కాలాహే అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థకే వ్యతిరేకం. మండల కమిషన్ వచ్చినప్పుడు ఆ బీజేపీ ఎంపీగా ఉన్న జైన్ నేతలు మండల కమిషన్ వ్యతిరేకంగా దీక్ష చేశాడు. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం, బీసీ రిజర్వేషన్కి ఇంకా వ్యతిరేకం. నిజంగా వాళ్ళకి కనుక బాగా ఉంటే ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలంటే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వారం రోజుల్లో ఎవరో ఉరికిచ్చినట్టుగా రిజర్వేషన్లో సాఫల్యం చేసుకున్నారు కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉన్నంత చిత్తశుద్ధి బీసీ రిజర్వేషన్లకు వచ్చారు ఎందుకు లేదు అంటే క్లియర్గా బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీ, చాలా క్లియర్గా. ఏం చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బీజేపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ఫండింగ్ లేదా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రానికి ఎటువంటి విధంగా కూడా చేయూతనివ్వట్లేదు అంటారా? రూపాయి తీసుకొని 10 పైసలు ఇస్తే ఎట్లా చేయూత అవుతుంది సార్? ఈరోజు కేవలం తెలంగాణే కాదు, మొత్తం దక్షిణ భారతదేశాలు జీడిపిలో కానీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో కానీ, అట్లాగే పెర్ క్యాపిటా ఇన్కమ్లో కానీ మిగతా ఉత్తరాది రాష్ట్రాలతో పోతే దక్షిణాది రాష్ట్రాలు చాలా బలంగా ఉన్నాయి. మా దగ్గర నుంచి ఫండ్స్ ఎక్కడ పోతున్నాయి? జిఎస్టీ రూపంలో వాళ్ళ దగ్గర పోతున్నాయి కదా. వాళ్ళ దగ్గర బేసికల్గా మనకు ఇక్కడ ఫండ్స్ ఏవైతున్నాయో బేసికల్గా అవి ఇక్కడ నుంచి ఫండ్స్ అక్కడికి పోయినప్పుడు అదే సందర్భంలో దానికి సంబంధించిన వాటా కూడా ఇక్కడ రావాలి కదా, రావట్లేదు కదా. అంటే ఏం చేస్తున్నారు? తుండి చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిజంగా భారతీయుల పట్ల మన కన్నదల్లాగా చూడాలి, కానీ సవత తల్లి ప్రేమ చూపెడుతుంది. కొంచెం బీజేపీ ఎప్పుడు కూడా
అది దక్షిణ భారతదేశం యొక్క పార్టీ కాదు, బీసీల పార్టీ కాదు, మైనార్టీల పార్టీ కాదు, ఎస్సీల పార్టీ కాదు, ఎస్టీల పార్టీ కాదు, పేద ప్రజల పార్టీ కాదు. కాంగ్రెస్కు ఆ ధ్యేయం ఉంది, చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు సామాజిక నినాదాన్ని ఎజెండాగా మార్చుకొని ముందుకు పోతుంది. రైట్. ఏమంటున్నారు చివరిగా జూబ్లీహిల్స్ లో మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవబోతా ఉన్నారు? ఆయన గెలిస్తే జూబ్లీహిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మెజారిటీ అనే దాన్ని నేను స్పెక్యులేట్ చేయలేను, ఎందుకంటే ఒక సెఫాలిస్ట్ లాగా, ఒక సర్వేయర్ లాగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే మేము గల్లీలో తిరుగుతున్నాం కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తున్న మాత్రం వాస్తవం. ఓకే. ఎంత మెజార్టీతో గెలుస్తున్నది ప్రజలు నిర్ణయించబోతున్నారు. బహుశా నాకు తెలిసి ఇప్పటివరకు జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా అంత మెజార్టీ సాధించి ఉండకపోవచ్చు. అంత అంత మెజార్టీతో రావడానికి అవకాశం ఉందని నేను భావిస్తాను.